హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అయిన మాట అయితే చెప్తాను. అది లాస్ట్లో చెప్తానన్నమాట. అయితే ఈరోజైతే నేను సండే కాబట్టి నాకు ఇష్టమైన చేప అయితే తెప్పించుకున్నాను. కేజీన్నర చేప. అది శుభ్రంగా కడిగించేసుకుని ముక్కలు చేయించేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి, ఒక కేజీన్నర చేప ముక్కలే కాబట్టి ఒక 2 ఉల్లిపాయలు చక్క నిలువుగా కట్ చేసేసుకొని కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి దీంట్లో కొంచెం 2 టమాటాలు అనమాట, 2 టమాటాలు కోసేసుకొని వేసాను. ఇవి కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోతాయి చక్కగా. ఇదైతే వెరైటీగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఒకేలాగా అన్ని మసాలాలు వేసుకుని చేస్తాం, అలా కాకుండా ఒక డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. దీంట్లో మనకి చేపల పులుసు అయితే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. నేను దగ్గర ఒక 100 గ్రాముల ఆయిల్ దాకా అయితే వేసేసుకుని ఇదిగోండి ఇలా చేప ముక్కలకి పట్టేలాగా ఎంచక అంతా కలిపేసుకుని ఒక 50 గ్రాముల చింతపండు అయితే ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. చింతపండు పులుసు కూడా దీంట్లో చక్కగా పిండేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. నేను దీంట్లో అయితే ఉల్లిబంది వేస్తున్నాను. ఉల్లిబంది వేస్తే కూర అయినా పులుసు అయినా సరే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ రుచి చాలా బాగుంటాయి. ఒక 4-5 పచ్చిమిరకాయలు నిలువుగా కోసి కట్ చేసుకున్నాం. ఇటే పక్క అయితే ఒక స్పూన్ ఏమో ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను, అవి చిటపట్లాడేలాగా. ఇటే పక్క 2-3 చేప ముక్కలు తీసుకుని, మా పెద్దమ్మ అయితే పులుసు కానీ ఎగురు కానీ తినదు. సరే ఫ్రై చేస్తే అన్న తినదు, లేకపోతే మేమే తినొచ్చు అని చెప్పేసి ఇటే పక్క అయితే 3 ముక్కలు అయితే ఇలా తవా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదిగోండి చేపల పులుసు ఉడుకుతుంటే గుమగుమలా ఆడిపోతుంది అనమాట ఇల్లు. ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా వస్తుంది. అసలు అంత బాగుంటుంది అసలు ఈ చేపల పులుసు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అయితే ఈ మసాలా అయితే మిక్సీ పట్టుకుంటాయి. ఒక 8 ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసాను, కొంచెమే కాబట్టి మిక్సీ పట్టేసుకొని ఆ ఎల్లుల్లిపాయ రెబ్బలో పేస్టు పౌడర్ ఇలా వేసేసుకుంటే అది మన ఫ్రెష్ మసాలా అనమాట. అది మనం ఇంట్లో చేసుకునేది. ఇలా చేసుకుంటే పులుసు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు వాసన కూడా చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది రాదనమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకొని చూసారా, అడుగంటినట్టుగా పులుసు ఎంత వాసన ఎంత గుమగుమలాడుతుందో. ఇటే పక్క కొంచెం చికెన్ కూడా ఉంటే చికెన్ పకోడీ కూడా చేశాను. ఇవాళ సండే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను. నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఏంటి అంటే కారణం, నేను ఉన్నా లేకపోయినా సరే ఒకేలాగా ఉంటాను. నీకేంటమ్మా చేపలు, మోసాలు, మటన్లు, చికెన్లు అన్నీ తింటున్నావు, నీకేంటి అంటున్నారు. ఆయన వాళ్ళే ఏడుస్తున్నారు. ఇంకా నేనేం చేయను ఫ్రెండ్స్. ఎవరైనా ముందడిగేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ నన్ను ఇలా చెప్పి అందరూ నన్ను ఇలా సక్సెస్ కాకుండా చేస్తున్నారని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట. అందుకని నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. ఇవాళ ఏదో నాకు మనసు కనిపించింది, ఎవరు ఎలా ఏడ్చినా నాకేం పర్వాలేదు, వీడియోస్ అయితే చేసుకోవాలి అన్నట్టుగానే ఇక ధైర్యంతో అయితే ముందడుగేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా మీ సపోర్ట్ కావాలి. కానీ చేపల పులుసులో చేస్తాను కానీ ముక్క తీయడానికి